హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రామనగర రాజు అనే కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు గంగా నదీ తీరాన రామనగరానికి ఒక రాజు ఉండేవాడు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండేవారు. ఆయన మంత్రి వక్రబుద్ధి, రాజ్యాకాంక్ష గలవాడై రాజును తన నౌకర్ల చేత హత్య చేయించాడు. పిల్లలను చీకటి కొట్లో పడవేశాడు. తరువాత వక్రబుద్ధి రాజకుమార్తెలను కడతేర్చాడు. 5 ఏళ్ల వయసు గల రాజకుమారుడు ప్రమదుణ్ణి కూడా హత్య చేద్దామనుకున్నాడు. కానీ ఈలోపు అనుకోకుండా ఒక వింత జరిగింది. రాత్రివేళ చీకటి కొట్టులోకి ప్రవేశించిన హంతకులు ఒక మూల నిద్రిస్తున్న ప్రమదుణ్ణి చూసి బెదిరిపోయారు. ఎందుకంటే ఆ కుర్రవాడి శరీరం చీకటిలో ఎంతో ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఈ కుర్రవాణ్ణి చంపడానికి మాకు ధైర్యం లేదు బాబోయ్ అని వాళ్ళు అక్కడి నుంచి భయపడి పారిపోయి వెళ్ళిపోయారు. వక్రబుద్ధికి ఏమీ పాలుపోలేదు. ఆయన సుమిత్రుడనే వ్యక్తిని పిలిపించి, ఒరేయ్, నేను చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సినంత ధనమిస్తాను. నిరాకరించావో నీ తల నరికేస్తాను అన్నాడు. గట్టిక దరిద్రుడైన సుమిత్రుడు వక్రబుద్ధి చెప్పినట్లు చేయడానికి సమ్మతించాడు. వక్రబుద్ధి రాజకుమారుడైన ప్రమదుణ్ణి బట్టలతో కప్పి మూటలాగా చుట్టించాడు. సుమిత్రుణ్ణి చీకటి కొట్టుకు తీసుకెళ్లి, ఈ మూటను నీ పడవలో తీసుకుపోయి దానికి బరువైన రాయి కట్టి అర్ధరాత్రి వేళ కాశీకి ఎగువ గంగలో వదిలిపెట్టాలి. పో, వెంటనే మూట తీసుకుని వెళ్ళు అన్నాడు వక్రబుద్ధి. సుమిత్రుడు మూట ఎత్తుకోగానే అందులో ఎవరో ఉన్నట్టు గ్రహించాడు. కాని మారు మాట్లాడకుండా ఆ మూటను తన ఇంటికి పట్టుకుపోయాడు. మూట విప్పి ఇంటికెళ్ళాక మూట విప్పి చూస్తే మెరిసిపోతున్న కుర్రవాడు కనిపించాడు. సుమిత్రుడికి పిల్లలు లేరు. అతని భార్య ఈ బిడ్డను చూసి, నా తండ్రే, నా బంగారు తండ్రి, మనం ఈ అబ్బాయిని పెంచుకుందాం అన్నది. సుమిత్రుడు మారు మాట్లాడకుండా ప్రమదుణ్ణి తన పూరి ఇంట్లో దాచాడు. పాత గుడ్డలు మూట కట్టి వాటికి పెద్ద రాయి కట్టి తన తెప్పలో పెట్టుకొని గంగానదిలో ప్రయాణం సాగించాడు. కొన్నాళ్లకి కాశీనగరం మీదుగా వెళ్ళి నడిగంగలో ఆ మూటని రాయితో సహా జారవిడిచాడు. ఇదంతా రహస్యంగా కనిపెడుతున్న వక్రబుద్ధి నౌకర్లు పని పూర్తి అయిందని తమ రాజుతో చెప్పారు. కొన్ని రోజులు గడిచాయి. సుమిత్రుడికి వక్రబుద్ధి ముందుగా అనుకున్న దాని ప్రకారం ధనం ఇవ్వలేదు. ప్రమదుడి రహస్యం బయటపడుతుందని కూడా సుమిత్రుడికి భయం పట్టుకుంది. అందుచేత అతను ఒక చీకటి రాత్రి తన భార్యతోనూ ప్రమదుడితోనూ కలిసి బయలుదేరి రాజనగరు విడిచి వెళ్ళిపోయాడు. కొన్ని మాసాల పాటు అడవులు, కొండలు దాటి సుమిత్రుడు మధురా నగరాన్ని చేరుకున్నాడు. ప్రమదుడి పేరు కుముదుడు అని మార్చాడు. సుమిత్రుడు తన భార్యా బిడ్డలతో వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఒక విధంగా కాలం గడపసాగాడు. రాను రాను కుముదుడు దృఢకాయుడిగా, ఆజానుబాహుగా తయారయ్యాడు. భారత కాలం నాటి భీముడిలాగా కుముదుడికి మల్లయుద్ధం చేయడంలోనూ అద్భుతంగా వంట చేయడంలోనూ నేర్పు లభించింది. మధురా నగరానికి రాజు లేడు. రాజకుమార్తెకు రక్షకుడుగా గజవర్మ అనే రాజబంధువు ఉండి పరిపాలన నిర్వహించేవాడు. రాజకుమార్తెకు యుక్త వయసు రాగానే ఆమెను పెళ్లాడే రాజకుమారుడు మధురకు రాజు కావాలని చనిపోయిన రాజు శాసించాడు. రాజకుమార్తె గుణవతికి యుక్త వయసు వచ్చింది కానీ ఇంకా వివాహం కాలేదు. గజవర్మకు వినోదాలంటే చాలా ఇష్టం. ఒకనాడాయన రాజభవనంలో మల్ల యుద్ధాలు ఏర్పాటు చేసి దేశంలోని మల్లులందరికీ ఆహ్వానాలు పంపాడు. అనేక వందల మంది మల్లయోధులు వచ్చారు. అనేక వేల మంది ప్రజలు మల్లయోధుల బల ప్రదర్శనలను చూడడానికి వచ్చారు. ఈ విధంగా వచ్చిన వారిలో కుముదుడు కూడా ఉన్నాడు. సాయంకాలం దాకా మల్ల యుద్ధాలు జరిగాయి. అందర్నీ ఓడించిన గజవర్మను బహూకరించబోతూ గజవర్మ, ఈ మల్లుణ్ణి గెలవగలవారు ఎవరన్నా ఉంటే ఈ బహుమానం వారికే ఇస్తాం అన్నాడు. ఈ మాట వినగానే జనంలో నుంచి కుముదుడు బయటికి వచ్చాడు. గజమల్లుడికి కుముదుడికి భీకరమైన మల్లయుద్ధం జరిగింది. కుముదుడు క్షణంలో ఓడిపోతాడని అనుకున్నారు ప్రజలు. కానీ అలా జరగలేదు. గజవర్మ పక్కనే కూర్చొని మల్లయుద్ధం చేస్తున్న రాజకుమార్తె గుణవతి కళ్ళు కుముదుడి మీదనే ఉన్నాయి. అతను ఎలాగైనా గెలవాలని ఆమె కోరుకోసాగింది.
చాలాసేపు మల్ల యుద్ధం భీకరంగా సాగింది. అనంతరం కుముదుడు గజమల్లుణ్ణి ఓడించాడు. గజవర్మ కుముదుడికి బహుమానం ఇస్తూ, నాయనా, నా రాజ్యంలో ఇంత బలశాలి ఉన్నట్టు నాకు తెలియదు. నువ్వు ముందే మల్లయోధుల వెంట ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. దానికి కుముదుడు, ప్రభు, నేను వృత్తి చేత మల్లయోధుణ్ణి కాదు, నా వృత్తి వంట చెయ్యడం అని జవాబిచ్చాడు. కుముదుణ్ణి గజపతి 1000 కళ్ళు చేసుకుంటూ ఉండడం గమనించిన గజవర్మకు ఒక దుర్బుద్ధి కలిగింది. రాజకుమారిని ఈ వంటలవాడికిచ్చి వివాహం చేసినట్లయితే శాశ్వతంగా తానే రాజు కావచ్చు. ఎందుకంటే వంటలవాడికి రాజ్యార్హత లేదు. పెళ్లి ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. రాత్రివేళ గజవర్మ కుముదుణ్ణి పిలిపించి పెళ్లి కొడుకుని చేయించాడు. గుణవతి కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పురోహితుడు తెల్లవారేలోగా వివాహం తంతు ముగించేశాడు. కుముదుడికి గుణవతికి అంతఃపురంలోనే నివాసం ఏర్పాటు చేశారు. తన భార్య ఒంటరిగా దొరకగానే కుముదుడు ఆమెతో ఈ విధంగా అన్నాడు. రాజకుమారి, వంటవాణ్ణి పెళ్ళాడానని విచారించకు. నేను రామనగరు రాజకుమారుణ్ణి. మా మంత్రి వక్రబుద్ధి మా వంశానికి తీరని ద్రోహం చేశాడు. నీ రక్షకుడు గజవర్మ నీకు కూడా తీరని ద్రోహం తలబెట్టాడు. ఈ ఇద్దరికి నేను తగిన శిక్ష వేస్తాను. గుణవతి ఈ మాట విని ఏమీ ఆశ్చర్యపడలేదు. లోకంలో ఎందరు రాజకుమారులు లేరు, కానీ నా భర్త మీరే. మీరు వంటవాడైనా రాజకుమారుడైనా నాకు ఒకటే అన్నదామె చిరునవ్వు నవ్వుతూ. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అనంతరం కుముదుడు గజవర్మ వద్దకు పోయాడు. ప్రభు, గంగా తీరాన గల రామనగరు చాలా అరాచక స్థితిలో ఉంది. అక్కడి ప్రజలు దుష్పరిపాలనకు గురై నానా బాధలు పడుతున్నారు. నా వెంట కొంచెం చిన్న సైన్యాన్ని పంపిస్తే చాలు, సునాయాసంగా ఆ రాజ్యాన్ని జయించి మన రాజ్యంలో తిరిగి కలుపుకోవచ్చు అని అన్నాడు. ఈ మాట విని గజవర్మ ఎంతో సంతోషించాడు. త్వరలోనే కుముదుడు సైన్యంతో బయలుదేరి రామనగరం మీద దండెత్తాడు. వృద్ధుడైపోయిన సుమిత్రుడు ముందుగానే రామనగరు చేరుకొని తన పాత బంధువులను స్నేహితులను కలుసుకొని రాజకుమారుడు తన రాజ్యాన్ని స్వీకరించడానికి తిరిగి వస్తున్నాడని ప్రచారం చేశాడు. ఈ వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. వక్రబుద్ధి పరిపాలనలో నానా బాధలు పడిన ప్రజలు ప్రమదుడి రాక కోసం చూడసాగారు. ప్రమదుడు సైన్యంతో సహా గంగ అవతలి ఒడ్డున దిగ్గానే అంతఃపురంలో వక్రబుద్ధిని అతని నౌకర్లే బంధించి చీకటి కొట్లో పడేశారు. యుద్ధం గాని రక్తపాతం గాని లేకుండానే ప్రమదుడు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. వక్రబుద్ధిని బహిరంగంగా విచారణ జరిపి అతనికి శిరచ్ఛేదం శిక్ష విధించాడు ప్రమదుడు. తర్వాత అతను కొత్త మంత్రులను ఉద్యోగులను నియమించి దుష్ట శాసనాలన్నిటినీ రద్దు చేసి తిరిగి రాజ్యంలో సుభిక్షాన్ని నెలకొల్పాడు. ఇక్కడ మధురలో కుముదుడి రాక కొరకు రాజకుమారి గుణవతి, గజవర్మ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చిట్ట చివరకు ఎలాగైతేనే కుముదుడు విజయుడై సైన్యాలతో తిరిగి వస్తున్నాడని వార్త వచ్చింది. గజవర్మ చాలా సంతోషించి గొప్ప దర్బారు ఏర్పాటు చేశాడు. కుముదుణ్ణి ఊరేగించడానికి, అతనికి స్వాగతం ఇవ్వడానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి. ఊరంతా తోరణాలు కట్టారు. వాకిళ్లన్నీ పసుపు కుంకుమలతో అలంకరించారు. వీధి గుమ్మాల్లో ముత్తైదువులు హారతులతోనూ పూలమాలలతోనూ నించున్నారు. కుముదుడు తన తెల్ల గుర్రం మీద ఊరంతా తిరిగి చిట్ట చివరికి దర్బారుకు చేరుకున్నాడు. సింహాసనం మీద గజవర్మ కూర్చొని ఉన్నాడు. అతనికి 2 వైపులా 2 ఆసనాల మీద ప్రమదుడు, గుణవతి కూర్చున్నారు. గజవర్మ కుముదుడి వైపు తిరిగి, నాయనా, నీవు మధుర కీర్తిని నిలబెట్టావు. మధురకు రామనగర్ను గెలిచిపెట్టి ఎంతగానో తోడ్పడ్డావు. నీకు నేనేమి బహుకరించగలను అని అడిగాడు. మహాప్రభు, మీరు పొరపడ్డారు. నేను రామనగరును మధురకు గెలిచిపెట్టలేదు. రామనగరు నాదే. దాన్ని శత్రువుల నుంచి తిరిగి సంపాదించుకున్నాను. మీరు తోడ్పడినట్లయితే రామనగరుతో పాటు మధురను కూడా గెలుచుకుంటాను అన్నాడు ప్రమదుడు. గజవర్మ ఆగ్రహావేశంతో, ఓరి కృతజ్ఞుడా, వంటలవాణ్ణి తెచ్చి నీకింత గౌరవం ఇచ్చినందుకు నా సింహాసనానికే ఎసరు పెడతావా? చూడు నేనేం చేస్తాను అని హుంకరించాడు. నేను వంటలవాణ్ణి కాదు. నా పేరు కుముదుడు కాదు, ప్రమదుడు. నేను రామనగర రాజును. మీదు మిక్కిలి రాజకుమార్తె కుమార్తెను. మీకిక ఈ సింహాసనం మీద చోటు లేదు. దయచేసి లేవండి అన్నాడు ప్రమదుడు.
ఈ వార్త వినగానే గజవర్మ కత్తి దూసి ప్రమదుడి మీదకు లంఘించబోయాడు. కానీ మహాబలుడైన ప్రమదుడు అతని చేతిని గట్టిగా పట్టేసరికి గజవర్మ చేతి కత్తి కంగున కింద పడిపోయింది. అతని చేతి ఎముకలు పటపటా విరిగిపోయాయి. ప్రముదుడి అంగరక్షకులు గజవర్మను పట్టుకొని చెరసాలలో వేశారు. ప్రమదుడు నిండు దర్బారులో తన కథ మొత్తం చెప్పాడు. పౌరులు అతన్ని తమ రాజుగా స్వీకరించారు. ప్రమదుడు, గుణవతి చాలా కాలం సుఖంగా ఉండి ప్రజలను చక్కగా సుభిక్షంగా పరిపాలించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.